గోశాలలో గోవులు ఉన్నాయి. మొదటిసారి ప్రసవించే గోవు అది తొలిసూరు కాన్పు కదా, ప్రసవ వేదనను అనుభవిస్తూ ఇబ్బంది పడుతూ ఉంటే వాస్తవంగా నాకే కుండలిని జాగృతం అయి ఉంటే వెళ్ళి దాని ఈపు మీద నిమిరి ఒక్కసారి ఇట్లా చేయి పెడితే అసలు దాని పిల్ల బయట పడాలి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ కుండలిని యాక్టివేట్. అర్థమవుతుందా? కుండలిని జాగృతమైన వ్యక్తి దేవత గణాలలో సమానం. నాట్ ఏ గాడ్, దేవుడు కాదు, దైవ సిద్ధి లోపల తన ఒక బాధ్యత, ఒక పాత్రత, ఒక భాగం. కుండలిని జాగృతమైన వాళ్ళ యొక్క ముఖ తేజస్సు 12 రోజులు ఆహారం తినకపోయినా అలాగే ఉంటుంది. బీపీ, షుగర్, పల్స్ అంతా కూడా నార్మల్ ఉంటుంది. ఉన్నారు కొంతమంది మహానుభావులు కానీ చెప్పుకోరు, బయటికి ఉన్నారు కానీ చెప్పుకునే వాళ్ళకి ఐలేకుంటది.